హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం థర్డ్ క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్లో మన చుట్టూ ఉన్న మొక్కలు చాప్టర్లోని బిట్స్ అయితే చూద్దామండి. సో మనం ఎంతగా టెక్స్ట్ బుక్ చదివినా కూడా మనకి ఎంతవరకు గుర్తుంది అనేది మాత్రం ప్రాక్టీస్ బిట్స్ చేసినప్పుడే తెలుస్తుంది కదా అండి. సో అందుకోసం చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇస్తున్నాను. సో మనకి క్వశ్చన్ చదువుతున్నప్పుడు ఆన్సర్ ఎంతవరకు గుర్తు వస్తుంది అనేది మనకి అర్థమవుతుంది. అంటే ఎక్కడ మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా చదివేది అని చెప్పి. సో ప్రాక్టీస్ బిట్స్ ఏమున్నాయో చూద్దాం రండి. ఈ టెక్స్ట్ బుక్లో అంటే ఈ చాప్టర్లో ఇప్పుడు నేను రాసిన బిట్స్ తప్ప ఒక్కటి కూడా బయట అంటే ఈ లెసన్కి సంబంధించి ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా రాశానండి. సో ఒకసారి మీరు కూడా చూసేద్దాం రండి. మరి మన చుట్టూ ఉన్న మొక్కలోని భాగాలు ఏవి? ఆకు, కాయ, పువ్వు, కాండం, వేరు. నేలకు దిగువ ఉండే మొక్క భాగం ఏది? వేర్లు. మొక్క భాగాలు అన్నింటిలోకి ముఖ్యమైన భాగం ఏది? వేర్లు. వేర్లు చేసే పని ఏమిటి? నేలలోని లవణాలను, నీటిని పీల్చుకొని కాండం ఆకులకు పంపుతుంది. నేలలో లవణాలను, నీటిని పీల్చుకునే భాగం ఏది? వేర్లు. నీటి లవణాలను మొక్కలోని వివిధ భాగాలకు అందజేసే లేదా సరఫరా చేసే భాగం ఏది? కాండం. మొక్కకు ఊతం ఇచ్చే భాగం ఏది? కాండం. టమాటా కాండం ఎలా ఉంటుంది? సన్నగా, నున్నుగా. అంటే థిన్ అండ్ హెయిరీ అని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మనకి ఒక్కొక్కసారి తెలుగులో టఫ్ అనిపించినప్పుడు ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకునేది కూడా మేలండి. సో టమాటా కాండం ఎట్లుంటుంది? సన్నగా, నువ్వుగా ఉంటుంది. లావుగా, బలంగా ఉన్న మొక్క కాండాలను ఏమంటారు? మ్రాను. మ్రాను దేనితో కప్పబడి ఉంటాయి? మ్రాన్లు దేనితో కప్పబడి ఉంటాయి అంటే బెరడుతో. సో ఇక్కడ బిట్ మనకి ఇట్లా కూడా ఇవ్వచ్చండి, బెరడు దేనిని కప్పి ఉంచుతుంది అని. సో ఆన్సర్ ఏమవుతుంది? మ్రానును. పెద్దగా బలంగా ఉన్న మొక్కల్ని ఏమంటారు? చెట్లు. చెట్లు ఎలా ఉంటాయి? పెద్దగా బలంగా ఉంటాయి. క్రింది వాటిలో చెట్లు కానివి ఏవి? మర్రి, చింత, మందారం, మామిడి. సో ఇట్లా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనకి కానివి అని అడుగుతుంటారు. అప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేయాలంటే మనం చదువుతున్నప్పుడే సో వే ఆఫ్ ది క్వశ్చనింగ్ ఎట్లుంటుంది అని ఈచ్ అండ్ పేరాలో కూడా మనము దాదాపు 10 to 15 క్వశ్చన్స్ వేసుకునేటట్లు ప్రిపేర్ అయినామనుకోండి, క్వశ్చన్ ఎట్లు ఇచ్చినా కూడా మనం ఆన్సర్ అయితే చేసేయచ్చు. గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కల్ని ఏమంటారు? పొదలు. పొదలకు ఉదాహరణలు ఏవి? గులాబీ, మందారం. మెత్తగా ఆకుపచ్చ రంగు కాండాలు కలిగి ఉన్న మొక్కల్ని ఏమంటారు? గుల్మాలు. గుల్మాలకు ఉదాహరణలు ఇవ్వండి. తులసి, గోధుమ. ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకు పెరిగే మొక్కల్ని ఏమంటారు? ఎగబ్రాకే మొక్కలు. ద్రాక్ష, కాకర ఏ మొక్కలకు ఉదాహరణలు? ఎగబాకే మొక్కలకు. నేలపై పాకుతూ పెరిగే మొక్కలకు ఉదాహరణలు ఏవి? పుచ్చకాయ, గుమ్మడికాయ. మొక్క ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడే భాగం ఏది? ఆకులు. మొక్కకు కావలసిన ఆహారాన్ని తయారు చేసే భాగం ఏవి? ఆకులు. మొక్కలో ఏ భాగాన్ని ఆహార కర్మాగారాలు అంటారు? ఆకులు. ఆకులు ఆహారం తయారు చేసుకోవడంలో ఉపయోగపడేవి ఏవి? గాలి, నీరు, సూర్యరశ్మి. ఆకులు గాలి, నీరు, సూర్యరశ్మి సహాయంతో ఏం తయారు చేసుకుంటాయి? ఆహారాన్ని. ఆకులు ఆహారం తయారు చేసుకోవడం కోసం ఏ వాయువును వినియోగించుకుంటాయి లేదా గ్రహిస్తాయి? కార్బన్ డయాక్సైడ్. పెద్ద ఆకులు గల మొక్కలు ఏవి? అరటి చెట్టు ఆకులు. ఏ చెట్టు ఆకులు వెడల్పుగా రంపపు ఆకారంలో అంచులను కలిగి ఉంటాయి? మందారం చెట్టు. హస్తం ఆకారంలో ఆకులు కలిగిన చెట్టు ఏది? బొప్పాయి చెట్టు. పొడవైన ఈనెలతో ఆకులు గల చెట్టు ఏది? కొబ్బరి చెట్టు. చింత చెట్టు ఎలాంటి ఆకులను కలిగి ఉంటుంది? చిన్నవిగా ఉన్న ఆకులు. మంచి వాసనను కలిగి ఉన్న ఆకులకు ఉదాహరణలు ఏవి? పుదీనా, కొత్తిమీర, తులసి, నిమ్మ, మామిడి, కరివేపాకు ఇంకా మొదలైనవి. మనం తినడానికి ఉపయోగించే ఆకులు ఏవి? కొత్తిమీర, కరివేపాకు, మునగాకు, పుదీనా మొదలైనవి. టీను తయారు చేసే ఆకులు ఏవి?
తేయాకు. వైద్యానికి ఉపయోగించే ఆకులు ఏవి? వేపాకు, తులసి. విస్తర్లు, పాత్రల తయారీలో ఉపయోగించే ఆకులు ఏవి? అరటి ఆకులు, మర్రి ఆకులు. ఇవి ఆల్మోస్ట్ అందరికీ తెలుసండి. కానీ ఇంకొకటి సాల్ చెట్టు ఆకులు అనేది కూడా మనం ఇంపార్టెంట్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన చెట్టు. రాలిపడిన ఆకులు దేనికి ఉపయోగిస్తారు? ఎరువుల తయారీలో. గాలిలో మనం పీల్చుకునే ప్రాణవాయువు ఏది? ఆక్సిజన్. మనం బ్రతకడానికి అవసరమైన ప్రాణవాయువు ఆక్సిజన్ను ఇచ్చేవి మొక్కలు. పెద్ద మొక్కలు నేలకోతకు గురి కాకుండా ఎలా కాపాడుతాయి? వేర్లు నేలలో బలంగా చొచ్చుకొని పోవడం వల్ల నేలకోత కాకుండా కాపాడుతాయండి. మొక్కలు నరికివేస్తే ఏం జరుగుతుంది? మానవాళి మనుగడకే ముప్పు జరుగుతుంది. మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి ఏమి అవసరం? పోషకాలు, ఖనిజ లవణాలు. సో ఇట్లా చాప్టర్ వైజ్ మనం బిట్స్ ఒకసారి చదివిన తర్వాత రెఫర్ చేసుకున్నాం అనుకోండి, ఏ బిట్ ఇచ్చినా కూడా మనము ఆన్సర్ చేసేయచ్చండి. సో ఇంకా మరిన్ని చాప్టర్స్ బిట్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.